స్టార్మా తెలుగు టీవీ యాక్టర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు బిగ్ బాస్ ఫైనలిస్ట్గా అందరికీ తెలిసిన మానస్ లైఫ్ స్టోరీ ఇది. మానస్ నాగులపల్లి 2 ఆగస్ట్ 1990న విశాఖపట్నంలో పుట్టాడు. తన ఫ్యామిలీ తరువాత ముంబైకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ తన డ్యాన్స్, సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ పెరిగింది. ఎడ్యుకేషన్ హైదరాబాద్లో కంప్లీట్ చేసి బీటెక్ గోకరాజు రంగరాజు కాలేజ్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మానస్ చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేశాడు. నరసింహనాయుడు అనే మూవీ 2001లో చేశాడు. అర్జున్ 2004లో కూడా యాక్ట్ చేశాడు. 2003లో మాస్టర్ రామ్తేజ అనే పేరుతో హీరో సినిమాలో యాక్ట్ చేసి నంది అవార్డ్ ఫర్ బెస్ట్ చైల్డ్ యాక్టర్ గెలుచుకున్నాడు. 2011లో ఝలక్ అనే మూవీతో హీరోగా డెబ్యూట్ చేశాడు. గ్రీన్ సిగ్నల్ 2014, కాయ్ రాజా కాయ్ 2015, సోడా గోలీ సోడా 2008, ప్రేమికుడు 2016లో యాక్ట్ చేశాడు. మూవీస్తో పాటు టీవీ సీరియల్స్లో కూడా పాపులర్ అయ్యాడు. కోయిలమ్మ సీరియల్తో స్టార్మాలో పెద్ద ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకున్నాడు. 2023లో బ్రహ్మముడి సీరియల్లో స్వరాజ్ క్యారెక్టర్తో ఫ్యాన్స్ని కొత్తగా అట్రాక్ట్ చేశాడు. 2021లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్గా వచ్చాడు. టాప్ 5కి రీచ్ అయ్యి 4th ప్లేస్లో ఫినిష్ చేశాడు. తన కామ్ నేచర్కి, పాజిటివ్ యాటిట్యూడ్కి ఫ్యాన్స్ నుండి బాగా క్రేజ్ వచ్చింది. నవంబర్ 2023లో మానస్ శ్రీజాని విజయవాడలో పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి చాలామంది సెలబ్రిటీస్ వెళ్ళారు. మానస్ని ఫ్యాన్స్ ఎందుకు అంత ఇష్టపడతారో అంటే తన సాఫ్ట్ స్పోకెన్ నేచర్ తోటి, డాన్స్ మీద ప్యాషన్ తోటి, మూవీస్ ప్లస్ సీరియల్స్లో చేసిన వెరైటీ రోల్స్ ఇవి అన్నీ కలిసి తన కెరియర్కి స్ట్రాంగ్ బేస్ బిల్డ్ చేశాయి. మీరు మానస్ జర్నీలో ఎక్కడ బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. బయోగ్రఫీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.